ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమాన బలం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ధనిష్ట నక్షత్రం వారు, అలాగే మాత్రం కుంభలగ్నంలో పుట్టినవారు, శతభిష నక్షత్రంలో పుట్టినవారు, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారికి మూడు గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరి పేరు మీద. కానీ మాత్రం వీరికి ఎక్కడ పోయిన ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. కానీ రాజకీయ రంగమే కావచ్చు, విద్యా రంగమే కావచ్చు, వైద్య రంగమే కావచ్చు, సామాజిక చిక్కులే కావచ్చు, కుటుంబ చిక్కులే కావచ్చు, ఆర్థిక చిక్కులే కావచ్చు, చాలా వరకు మాత్రం వీరి పేరు మీద పోరాడే లక్షణం చాలా ఉంటుంది. వీరి పేరు మీద అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. 3 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే శతభిష నక్షత్రం వారికి శుభయోగాలు కలుగుతాయండి. పూర్వభద్ర నక్షత్రం ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితి కలిసే అవకాశం ఉంది. ధనిష్ట నక్షత్రం కుంభ లగ్నంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ధనాదాయం ఎంత వచ్చినా నిలబడదండి వీరి జాతకంలో. కానీ నిలబడకపోయినా కానీ మాత్రం అనుకున్న పని సాధించే యోగం ఉంటుంది. వేస్ట్ అయితే కాదు, ఏదైనా ఒక కార్యం చేసి ఖర్చు అయితే తప్ప కానీ మాత్రం ఊకేదైతే ఖర్చు కాదు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సమస్యలు అధికమవుతూనే ఉంటాయి. అయినా సరే వీరు మాత్రం సమస్యలు ఎన్ని అధికమైనా సరే వాటిని తీర్చుకుంటూ నడిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ముఖ్యంగా మాత్రం రిస్క్ నిర్ణయాలు మాత్రం చాలా తీసుకునే అవకాశం ఉంటుందండి. ఈ రాశి వారికి రిస్క్ నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే పోరాడే గుణం ఉంటుందండి వీరికి. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. చిన్నపిల్లలతో కూడా ఎవరైనా గొడవ పడ్డారనుకో, మొండితనం చేసిననుకో వాళ్ళలాగానే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఎంతో శక్తిమంతులు అయిన వారిని కూడా ఢీకొనే అవకాశం ఉంటుంది. ఆడవారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా అదొక స్వభావం వదిలిపెడితే చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే శాస్త్ర పరిజ్ఞానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సైన్స్ పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, కళాపరంగా, కళారంగంలో పరంగా, సినీ పరంగా, టీవీ రంగంలో అయినా సరే ప్రతి రంగంలో వీరికి నంబర్ 1 స్థానం సాధించే అవకాశం ఉంటుంది, రాణించే అవకాశం ఉంటుంది. అలాగే తర్క వేదంలో కూడా సాధించే అవకాశం ఉంటుందండి. తర్కగుణం అంటే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి మాటని బలం ఉంటుంది. విద్య తక్కువ ఉన్నా నాలెడ్జ్ శక్తి ఎక్కువ ఉంటుంది. సామాజిక స్పృహ చాలా ఉంటుంది. అలాగే మాత్రం ముఖ్యంగా సమాజం గురించి ఆలోచన చాలా ఉంటుంది. కుటుంబం గురించి ఆలోచన చాలా ఉంటుంది. లాంగ్ ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. చేయటమే కాదు, దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. సమస్యలను తీర్చే అవకాశం కూడా ఉంటుంది.